హాయ్ ఎవ్రీవన్ రైల్వే నుండి గ్రూప్ డి కి సంబంధించి ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 08/2024 గ్రూప్ డి కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జనవరి 23 నుండి స్టార్ట్ అయ్యింది. జనవరి 23 నుండి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. అఫీషియల్గా రిలీజ్ చేసిన ఈ నోటీస్లో ఈ అప్లికేషన్ డేట్ని మార్చి 1 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేయలేదు వారందరూ మార్చి 1 లోపు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పేమెంట్ డేట్ని కూడా మార్చి 3 వరకు ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి మార్చి 4 నుండి 13 వరకు ఈ మోడిఫికేషన్ లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఆ టైంలో ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవచ్చు. గ్రూప్ డికి అప్లై చేయడానికి 10th ఆర్ ఐటీఐ ఆర్ ఎన్ఏసి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 32,438 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. దీనికి సంబంధించిన వేకెన్సీస్ అనేవి పెరిగే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని అప్లై చేయలేదో వారందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం వేకెన్సీస్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. వేకెన్సీస్ పెరిగిన తర్వాత జోన్ వైజ్గా కూడా చేంజెస్ అనేవి జరుగుతాయి. జోన్ వైజ్గా వేకెన్సీస్ అనేవి చేంజ్ అయిన తర్వాత మనకి జోన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. జోన్ చేంజ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని అప్లై చేయలేదో వారందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మార్చి 1 వరకు ఈ అప్లికేషన్ డేట్ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీరు మోడిఫికేషన్ చేయాలనుకుంటే క్రియేట్ అన్ అకౌంట్ అంటే మీ స్టడీస్ 10th ఆర్ ఐటీఐ ఆర్ ఎన్ఏసి డీటెయిల్స్తో ఒక అకౌంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీరు క్రియేట్ అన్ అకౌంట్ చేసినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ మోడిఫికేషన్ చేయడానికి వీలు పడదు. సో మీరు ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడే 1-2 సార్లు చెక్ చేసుకోండి. వన్స్ ఈ డీటెయిల్స్ ఇస్తే కనుక అవి మార్చడానికి వీలు పడదు. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం శ్రద్ధగా ఈ క్రియేట్ అన్ అకౌంట్ చేసినప్పుడు క్లారిటీగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ క్రియేట్ అన్ అకౌంట్ డీటెయిల్స్ కాకుండా రిమైనింగ్ డీటెయిల్స్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ క్రియేట్ అన్ అకౌంట్కి సంబంధించి పర్మనెంట్ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్టర్ మెయిల్ ఐడి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సివిటీకి సంబంధించి హాల్ టికెట్ అండ్ పీఈటీ ఎక్సెట్రా వంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీ రిజిస్టర్డ్ మొబైల్ అండ్ మెయిల్ ఐడికి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పర్మనెంట్ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అయితే షూర్గా మెయింటైన్ చేయండి. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ నోటీస్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ నోటీస్ అవైలబుల్గా ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఇంకా అప్లై చేయని వారు మార్చి 1 లోపు అప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.